హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొట్నూరు కట్టుపైన వన్నం గుడి వెనకాల ఉండే వినాయకులను అయితే చూడడానికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఈ షెడ్ లో చూడిపోయే మోడల్ వచ్చేసరికి మోడల్ నెంబర్ 3 అనమాట. ఒకసారి చూసేయండి. వినాయకుడు అయితే చాలా సింపుల్ గా చాలా బాగున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో వచ్చేసరికి మనకి పరశురామ్ ఉంటారు. ఇప్పుడు ఈ వినాయకుడిని ఒకసారి అయితే చూసేద్దాం. అసలు వినాయకుడు చూడండి, మనకి పీట్లో అయితే ఈ పక్క ఒక గద్ద, ఆ పక్క ఒక గద్ద, ఈగల్ ఒక తలకాయని అయితే పెట్టింటారు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం 4 హ్యాండ్స్ తో అయితే ఉంటాడు. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాడు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపు ఒక 6 ఫీట్ వరకు వస్తాడండి. అండ్ వినాయకుడి ఫేస్ కూడా చూడండి ఎంత బాగుందో. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండే కిరీటానికి చాలా బాగా కనిపిస్తున్నాడు వినాయకుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా బాగుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి మనకి పరశురామ్ ఉంటాడు. చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కింద డిస్ప్లే అవుతుంటే నంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. కింద మీకు డిస్క్రిప్షన్లో లైవ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్ మనకి ఈ షెడ్ యొక్క లొకేషన్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అయిపోండి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక మీకు ఇక్కడ ఒక ఫ్రూట్ స్టాల్ ఉంటుంది. ఈ ఫ్రూట్ స్టాల్ దగ్గర మనకి గుడి వచ్చేసి వన్నమ్మ గుడి అనమాట. ఇట్లా వెళ్తే కనుక మనకి కదిరి అండ్ అనంతపురం, ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి హిందూపురు. ఇక్కడ మనకి జస్ట్ గుడి దాటి ఇట్లా కాస్ట్ వచ్చినామంటే ఇక్కడ మనకి అయితే షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటే కాదు, మనకి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక షెడ్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ షెడ్ లో కూడా వెళ్ళేసి ఒకసారి చూద్దాము. అడ్రస్ వచ్చేసరికి ఇది. మీకు లైవ్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ట్యాప్ చేసేసి డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి.